హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్వై కుకింగ్ ఛానల్. ఇంట్లోనే హెల్తీగా, ఈజీగా, టేస్టీగా పన్నీర్ రోల్స్ ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, అలాగే చాలా ఈజీగా అయిపోతుంది. ముందుగా సాస్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లోకి ఒక టీ కప్ అన్ని వాటర్ తీసుకోండి. మరీ ఎక్కువ వాటర్ తీసుకోకండి, మీరు కన్సిస్టెన్సీ బట్టి వాటర్ తీసుకోండి. మీడియం సైజ్ టొమాటో యాడ్ చేసుకోండి, అలాగే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి, అలాగే 2 ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. సాస్ బయట కొనకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఇక్కడ సాల్ట్ యాడ్ చేశాను, మీరు షుగర్ కావాలంటే యాడ్ చేసుకోండి. వాటర్ మొత్తం పోయేంత వరకు బాయిల్ చేసుకొని చల్లార్చి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పన్నీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి, అలాగే ఒక 2 స్పూన్లు ధనియాల పొడి యాడ్ చేసుకోండి. ఇప్పుడు తగినంత కారం యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 స్పూనే తీసుకున్నాను. చిటికెడంత పసుపు యాడ్ చేసుకోండి, అలాగే గరం మసాలా యాడ్ చేసుకోండి. అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇదే టైంలో నేను క్లిప్ మిస్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకోండి. కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కల్ని కొంచెం స్లోగానే మిక్స్ చేసుకోండి. స్పూన్తో మిక్స్ చేయడం కంటే హ్యాండ్తో మిక్స్ చేయడానికి ప్రిఫర్ చేయండి. పన్నీర్ ముక్కలు విరిగిపోకుండా ఉంటే ఇలా సాఫ్ట్గా బాగా మిక్స్ చేసుకొని కాసేపు మ్యాగ్నేట్ చేసుకోండి. టైం లేకపోతే ఏం పర్వాలేదు. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో గీ లేదా ఆయిల్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ గీ యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ గీ అయితే సరిపోతుంది. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోండి, అలాగే కాసేపు వదిలేసి సిమ్లో పెట్టండి. కర్డ్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది. అప్పుడు మెల్లగా మిక్స్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కర్డ్లో వాటర్ మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. పన్నీర్ ముక్కలు పాన్కి అంటుకోకూడదు. అంటే మీరు కర్రీ చేసినా, ఇలా ఫ్రై చేసినా, బిర్యానీ చేసుకున్నా, దేనికైనా చల్లని పన్నీర్ యూజ్ చేయకండి. అట్లీస్ట్ ½ అన్ అవర్ ముందు పన్నీర్ని బయట తీసి పెట్టుకోవడానికి ట్రై చేయండి. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయింది పన్నీరు. ఇలా ఫ్రై అయ్యాక కాస్త కొత్తిమీర వేసుకొని టేస్ట్ చెక్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చపాతీ తీసుకొని ఇలా సాస్ అప్లై చేసుకోండి. మనం ముందుగా టొమాటో చింతపండుతో సాస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, సాస్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చపాతీకి అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని తీసి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఏదైనా వెజిటేబుల్స్ నచ్చితే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఓన్లీ ఆనియన్, టొమాటో యాడ్ చేసుకున్నాను. ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు బయట రోల్స్ కంటే ఇంట్లో చేసుకున్న రోల్స్ చాలా బాగుంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అంతేనండి, ఇంకా రోల్ చేసేసి సర్వ్ చేసేసుకోండి. వేడిగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇలా ఇంట్లో టేస్టీగా, సింపుల్గా, లైట్ మసాలాతో ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. ఈ రెసిపీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకెన్నో రెసిపీస్ కోసం మన ఎస్వై కుకింగ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.